అమరావతి ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యం అయ్యింది. మాకు సంబంధించిన నాయకులు మా వాళ్ళు కూడా అమరావతి అక్కడ పెట్టాలన్నటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేశారు. సో మాకు అమరావతి కదా 2014 నుంచి 19 వరకు మీరు కలిసి ఉన్న టైంలోనే కదా ఇదంతా జరిగింది. ఇది కాదు, ఈ మధ్య కాలంలో కూడా మేము అమరావతి ఉద్యమంలో మా వాళ్ళు గత సంవత్సరం తర్వాత కూడా పార్టిసిపేట్ చేశారు. సో మా యాజ్ ఎ పాలసీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయం. కాకపోతే ఏ రకమైనటువంటి అమరావతి, ఏ హంగులతో ఉన్నటువంటి అమరావతి అనే దాని మీద మాకు వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ అప్రెన్షన్స్. ఎందుకంటే సెంట్రలైజ్డ్ సిస్టమ్ మనం ఇక్కడ తెలంగాణలో చూసాం, హైదరాబాద్ని ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమై మిగతా ప్రాంతాన్ని విస్మరించినట్లు కాకుండా దానికి సంబంధించినటువంటి హంగు పొంగులు కాకుండా కరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్కి ఏదైతే అవసరమో అమరావతి కేంద్రంగా ఉండాలి. అదే విషయం మీద న్యాయ రాజధాని అని దాన్ని ఒక కాంట్రవర్షియల్ చేసినటువంటి విషయంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో హైకోర్టు పెట్టవచ్చు, లేకుంటే ఒక బెంచ్ పెట్టవచ్చు, అనేకమైనటువంటిది. అలాగే విశాఖ ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ డెవలప్డ్, ఇది ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి చేయొచ్చు. కానీ దీన్ని ఒక రాజకీయ స్లోగన్స్ ఇచ్చి 3 రాజధానులు అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది. వికేంద్రీకరణ కావాలని అంటారు, మళ్ళీ 3 రాజధానులు కూడా మీరు వ్యతిరేకిస్తాను సార్. వికేంద్రీకరణ అంటే కేవలం అక్కడ రాజధాని చేస్తే అవుతుందని మాత్రం అనేటువంటిది డిస్ట్రప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నం రాజధాని పెట్టుకుంటారు, విశాఖపట్నం రాజధాని పెట్టుకుంటే ఒక రాయలసీమ వాడు విశాఖపట్నంకి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడుతుందో అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఒక అడ్మినిస్ట్రేషన్ పాయింట్ అయ్యి అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా కన్వీనియంట్గా ఉండేటువంటి ఒక మంచి రాజధాని కట్టుకోవాలనేటువంటిది ఒక అభిప్రాయం అంతే. అంతేగాని దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థగానో లేకుంటే ఆస్తులు సమకూర్చుకున్నటువంటి వ్యవస్థగానో చూపించుకోవడం అనేటువంటిది దాన్ని భారతీయ జనతా అప్పట్లో వ్యతిరేకించాలి. ఈ రోజు అంటున్నారు మీరు రియల్ ఎస్టేట్ వ్యవస్థగానో లేకపోతే ఇంకో రకంగానో అని. 2019 వరకు మీరు ఎక్కడా వ్యతిరేకించాలి ఆ విషయం మీద. అమరావతిలో జరిగిన అవినీతి భాగవతం గురించి కూడా ఎక్కడ మాట్లాడలేదని. సార్ ఇప్పుడు అవినీతి భాగవతం అనే దానికంటే కూడా ముందు దాన్ని రాజకీయ పరంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. మిగతా రాష్ట్రాల వాళ్ళు చూసి నవ్వుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ యొక్క రాజధానిని కూడా తేల్చుకోలేకపోతున్నారు అనేటువంటిది సిగ్గుపడాల్సినటువంటి అంశం. దీంట్లో ఈ 2 పార్టీలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. బీజేపీకి ఎక్కడ దాంట్లో భాగస్వామ్యం లేదా? భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మాకు ఖచ్చితమైనటువంటి అభిప్రాయం మోడీ ఇచ్చుంటే అది కూడా అమరావతి కూడా నిర్మాణం అయి ఉండేది కదా. ప్రత్యేక హోదాకి దానికి సంబంధం లేదు సార్. ఎందుకంటే ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయము కొన్ని టెక్నికల్ రీజన్స్ దృష్ట్యా ఈ రకమైనటువంటి ప్రపోజల్ పెట్టుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఒప్పుకొని సంతకం పెట్టిన మాట వాస్తవం. దాంట్లో ఈ అమరావతి అనేటువంటి విషయం ఏదుందో ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు రాష్ట్రంలో ఇన్వాల్వ్ కావాలో అంతవరకే ఇన్వాల్వ్ అయితే అది బాగుంటుంది. అందుకు రాష్ట్ర నాయకత్వం తీసుకున్నటువంటి డెసిషన్ మీద కేంద్రం దానికి స్పందిస్తుంది. అందులో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మా రోల్ ఈజ్ వెరీ లిమిటెడ్ రోల్. కాబట్టి మేము అభిప్రాయం చెప్పగలిగినాం. కాబట్టి అక్కడ రాష్ట్రం లిమిటెడ్ రోల్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఎక్స్టెన్సివ్ రోల్ ఉండాలి కదా. ఉంటుంది ఖచ్చితంగా. కేంద్రానికి సంబంధించినంత వరకు మా ఎక్స్టెన్సివ్ రోల్ మాదే, రోల్ టోటల్ రోల్ మాదే, దాంట్లో ఎటువంటి లేదు. ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో చర్చలు కానీ, అసెంబ్లీలో పాస్ చేసేటువంటి రెజల్యూషన్స్ కానీ, అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతిపాదనలు కానీ మా రోల్ లిమిటెడ్. ఎందుకంటే మా నంబర్ చాలా తక్కువ ఉంది కాబట్టి, ఎమ్మెల్సీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యేలు మాది లేరు కాబట్టి నేను లిమిటెడ్ రోల్ అన్నాను. కానీ ఖచ్చితంగా కేంద్రంలో డెసిషన్ తీసుకునే విషయంలో మాది భూమిక ఖచ్చితంగా మా యొక్క దానికి సంబంధించిన విషయంలో మేము సీరియస్గా ఉంటాం. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే ఈ ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మళ్ళీ అక్కడ వేళ్ళూనుకునే ప్రయత్నం చేస్తోంది. మరి దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత బీజేపీకి లేదా? ఒక జాతీయ పార్టీ కూడా మనతో పోటీ పడుతుందనే కదా. సరే, ప్రాంతీయ పార్టీతో పోటీ పడటం అనేది ఒక ఎత్తు అయితే, మరో జాతీయ పార్టీతో అదే ప్రాంతంలో పోటీ పడడం అనేది కొంచెం ఇబ్బందికర పరిణామం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తిరస్కరించబడినటువంటి పార్టీ. ఎన్నాళ్ళు చెప్తారు ఆ మాట మీరు? నేను ఇప్పటికీ చెప్తాను. 5 సంవత్సరాలుగా ఈ యొక్క పార్టీ ఏమైపోయింది, ఈ పార్టీ యొక్క ప్రజల సమస్యల గురించి ఏ రకంగా స్పందించారు, ప్రజలతో ఏ రకమైనటువంటి ముందుకొచ్చి ఉద్యమాలు చేశారనేటువంటిది మన కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. ఈరోజు ఎన్నికలకు ముందు వచ్చేసి ఇటువంటి స్లోగన్స్, ఎలక్షన్లో లబ్ధి పొందేటువంటి స్లోగన్స్, ప్రజలను మభ్యపెట్టే స్లోగన్స్ ఉంటే ప్రజలు ఇంతకుముందు మాదిరి లేరు. ఖచ్చితంగా దానికి తగినటువంటి తీర్పే కాంగ్రెస్ పార్టీ. షర్మిల గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీలో కూర్చుంటే ఇదే మాట వచ్చిండేదా?
ఇది గుహాజనితమైనటువంటి ప్రశ్న సార్. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి. రాజకీయాల్లో ఇప్పటి వరకు వారు తెలంగాణలో ఉన్నారు, సడన్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, రేపు ఎక్కడ ఉంటారో తెలియదు. సో వారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళా సరికొత్త రాగాలు ఆలపించడం ఏదైతే ఉందో ప్రజలు చాలా ఒక హాస్యాస్పదంగా భావిస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అది మద్యం విషయంలో కావచ్చు, ఇసుక విషయంలో కావచ్చు, పంచాయతీరాజుల నిధుల విషయంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ వీధిలోకి వచ్చి పోరాడినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీరు ఏ రకమైనటువంటి స్టాటిస్టిక్స్ తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాలు జరిగినటువంటి అవినీతి విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో మేము కింది స్థాయి వరకు వచ్చి మేము ఉద్యమాలు చేశాం. అక్కడ వరకే చేశారు, పై స్థాయిలో చేయలేకపోతున్నారు. సో పై స్థాయి కింది స్థాయి అంటే నేను పంచాయతీ నిధులతో మేము అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా మేము ఉద్యమాలు నిర్వహించామని చెప్తున్నానండి. నిజంగా చెప్పండి, వైసీపీతో అసలు ఏమాత్రం ఎటువంటి ఒప్పందం లేకుండానే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ముందుకెళ్తుందా? మీరు నిజంగా చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. అసలు నేను కరెక్ట్గా ఒకటి చెప్తున్నాను. కేంద్రము రాష్ట్రము గివ్ అండ్ టేక్ పాలసీ విషయం ఉంటుంది. అది వారి యొక్క కేంద్రం రాష్ట్రం వదిలేయండి, రాష్ట్రంలో చూసుకుందాం. రాష్ట్రంలో పార్టీల్లో వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఉన్నాయి, కానీ వైసీపీ మాత్రం కలిసి లేదు మీతో. కానీ వైసీపీని మాత్రం మీరు వ్యతిరేకించరు. చాలా విషయాల్లో కలిసే ఉంటారు. వైసీపీని వ్యతిరేకించడం అనే మాట కరెక్ట్ కాదండి. ఎందుకంటే తెలుగుదేశం ఏ రోజైనా ఈ 3 సంవత్సరాల్లో వైసీపీకి వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చినటువంటి చరిత్ర ఉందా లేదా? వీళ్ళు పాదయాత్ర చేయడం, లోకేష్ బాబు ఎన్నికల ముందు పాదయాత్ర చేయడం తప్పించి అంతకుముందు చేసినటువంటి చెప్తున్నాను కదండి. ఎన్నికల నేపథ్యంలో వాటి మాట్లాడుతున్నారు, కానీ మేము గ్రామ స్థాయిలో మేము మద్యం విషయంలో కావచ్చు, ఇసుక విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టుల విషయం కావచ్చు, మేము ఉత్తరాంధ్రలో జన్మించినటువంటి పెండింగ్ ప్రాజెక్ట్ విషయంలో సోమవీరాజు గారి ఆధ్వర్యంలో మేము పెద్ద యాత్ర తీసాం. చేశారు. జీవో 217 మత్స్యకారులకు ఎస్పెషల్లీ పంచాయతీల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి తన పార్టీలకు అప్పచెప్పాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జీవో 217 మీద పెద్ద ఉద్యమం నిర్వర్తించాం. నెల్లూరులో భారీ బహిరంగ సభ చేశాం. ఇలా అనేకమైనటువంటి ఉద్యమాలు నిర్వర్తించడం భారతీయ జనతా పార్టీ నిర్వహించింది. ఈరోజు తెలుగుదేశంకి అసలుకి ఈ రకంగా ఎన్నికలకు ముందు ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందు పెడుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి ఉద్యమాన్ని నిర్వహించిన చరిత్ర ఉంది. వ్యతిరేకంగా చేస్తుంటే గవర్నమెంట్ ఊరుకుందా మీ మీద? ఖచ్చితంగా. అదేంటి ఎక్కడ కనిపించట్లేదు అట్లా సార్? ఒకటి క్రెడిబిలిటీ ఉన్న లీడర్షిప్, అకౌంటబిలిటీ ఉన్నటువంటి లీడర్షిప్ ఇప్పుడిప్పుడే భారతీయ జనతా పార్టీలో పైకి వస్తుంది. ముఖ్యంగా రామ జన్మభూమిలో రాముని ప్రతిష్ట తర్వాత దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి అత్యంతమైనటువంటి ప్రజాదరణ, గ్రామంలో మోడీ గారిని ఏ రకంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా గత 30-40 సంవత్సరాలుగా జరిగినటువంటి ఈ ఉద్యమ నేపథ్యము, దాంట్లో కరసేవకుల పాత్ర, గ్రామం నుంచి ఇటుక పంపించినటువంటి పాత్ర, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, రాబోయే ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అందుకే నేను అన్నాను కదా, ఇది నిశ్శబ్ద విప్లవం. ఈ విప్లవం యొక్క రిజల్ట్ మీరు ఓన్లీ 2024 తర్వాత ప్రజల యొక్క స్పందన మీరు చూడగలరు. అంటే బీజేపీకే ఓటేస్తారా అందరూ వచ్చి? ఖచ్చితంగా. లోకల్ పార్టీని కాదని నేను దాన్ని కాదని నేను, కానీ ఖచ్చితంగా మా యొక్క పరిస్థితిని మునుపన్నది కంటే కూడా మేము ఇక్కడ డబల్ డిజిట్కి చేరింది ఓటింగ్ పర్సంటేజ్. ఖచ్చితంగా. ఇక్కడ తెలంగాణలో, కానీ ఆంధ్రప్రదేశ్లో సింగిల్ డిజిట్ కూడా అనుమానమే అని అంటున్నారు. ఖచ్చితంగా మేము డబల్ డిజిట్ చేరే దిశగానే ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా మాకు ముందుకెళ్తాం అనేటువంటిది ఆశ. ఏపీ బీజేపీలో లుకలుకలు లేవా? ఎక్కడా కూడా రాజకీయ వ్యవస్థలో లుకలుకలు అనే పదం కంటే కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఉంటుంది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఖచ్చితంగా సహజం. మేము డెమోక్రటిక్ సిస్టమ్ ఖచ్చితంగా మా దగ్గర కూడా ఉంటుంది. అంతేగాని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండేటువంటి అనుశాసనం భారతీయ జనతా పార్టీలో ఉంది.